జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, ఇది సిసిఎస్. మనము ప్రతి వారం కూడా సిసిఎస్ అప్రూవల్స్ లేకపోతే ఏదైనా ఆర్డర్స్ ఇవ్వడము లేకపోతే ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో డిఫెన్స్ కి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి కొత్త కొత్త ఒరవడికి మనం శ్రీకారం చుట్టే విధంగానే అనేక అప్రూవల్స్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎలక్షన్ సీజన్ నడుస్తున్నప్పుడే ఇంకోవైపు అప్రూవల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్ గా ఈ వారంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఈ ఫైటర్ జెట్స్ కి సంబంధించి, ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి మీరు గతంలో కూడా చెప్పారు, రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకుంటున్న టైంలో 4.5 జనరేషన్ కి సంబంధించి 4th జనరేషన్ 3rd జనరేషన్ నుంచి ఇప్పుడు మనం 5th జనరేషన్ 6th జనరేషన్ వైపు ప్రపంచం అడుగులు పెడుతుంది అని. సో దాని గురించి మీరు అప్పట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు గ్లోబల్ రౌండప్ లో కూడా. సో ఇప్పుడు మీరే అనుకున్నట్టుగానే మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలని మీరు లాస్ట్ అన్నట్టుగానే ఇప్పుడు 5th జనరేషన్ ఇండిజినియస్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA కి సంబంధించి స్టెల్త్ ఫైటర్ జెట్స్ వాటికి సంబంధించి ఒక అప్రూవల్ వచ్చింది. అదేంటంటే 15,000 కోట్ల రూపాయలని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అప్రూవ్ చేసింది. ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం కావచ్చు అండ్ డిజైన్ కోసం కావచ్చు ఈ ప్రాజెక్ట్ కోసం అని కేటాయించడం జరిగింది. ఇది చాలా చాలా శుభ పరిణామంగా కనబడుతోంది. మనం కేవలం ఆయా దేశాల్లోని యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయడం మాత్రమే కాదు, మనము స్వదేశీ టెక్నాలజీతో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసుకునే దిశగా మనము అంటే అప్డేట్ చేసుకుంటున్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. మీరు అంటే ఈ ప్రోటోటైప్ డెవలప్మెంట్ డిజైన్ దీనికి సంబంధించి ఈ అప్రూవల్ ని మీరు ఎట్లా చూస్తారు? ఇది యాక్చువల్ గా కొంత జాప్యమైంది, డిలే అయింది. అల్టిమేట్ గా ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేసింది కాబట్టి వాళ్ళని అభినందిద్దాం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు 5th జనరేషన్ వదిలేసి 6th జనరేషన్ దాకా వెళ్ళిపోయారు. 6th జనరేషన్ మీద రీసెర్చ్ జరుగుతోంది. 5th జనరేషన్ అంటే అది ఏంటంటే స్టెల్త్ అనమాట. అది మామూలు రెడార్లకు చిక్కదు. అది ఎందుకంటే దాని యొక్క హీట్ సిగ్నేచర్ కావచ్చు, దాని యొక్క మెటల్, దాన్ని ఏ మెటల్ తో తయారు చేస్తారో ఆ మెటల్ మామూలుగా మన రెడార్ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకోగలదు. అలాగే దాంట్లో టెక్నాలజీస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ బీమ్ వెళ్ళిందంటే దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మామూలుగా రెడార్ అంటే ఏంటి, ఒక బీమ్ వెళ్ళి అక్కడ తగిలి మళ్ళీ వచ్చి రెడార్ చెప్తుంది పలానా వస్తువు అక్కడ ఉంది అని. అది అబ్జర్వ్ చేసేసుకుంటే కనుక ఈ రెడార్స్కి ఏమీ తెలియదు ఎవరున్నారు. కాబట్టి వాళ్ళకి తెలిసేంత లోపు వీళ్ళు వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేసి రాగలరు. అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నవి ప్రస్తుతానికి F-35 లాంటివి, మనకు అమెరికాలో ఉన్నటువంటి F-35 లాంటివి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి. భారతదేశానికి కూడా F-35 ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి భారతదేశం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళని ఎవరు నమ్ముకున్నారో వాళ్ళందరూ నట్టేయడం ముడిగిన విషయం మనకు తెలుసు. పాకిస్తాన్కి ఎప్పుడు అవసరమో అప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయారు వాళ్ళకు. అలాగే మనం చూసాము ఆఫ్ఘనిస్తాన్లో ఏమైందో మనం చూసాము. అలాగే ఇతరత్ర వాళ్ళ అలైస్ అందరి పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈరోజు జపాన్ వాళ్ళ బడ్జెట్ ని 100% ఇంక్రీజ్ చేసుకున్నారు. జర్మనీ వాళ్ళ బడ్జెట్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఫిలిప్పైన్స్ కూడా భారతదేశం నుంచి కొనుగోలు చేస్తున్నారు. సో ఓవరాల్ చూస్తే కనుక అమెరికా యొక్క వర్చస్సు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనము 5th జనరేషన్ కావాల్సినటువంటి టెక్నాలజీ మనమే చేసుకుందామని నిర్ణయం చేసుకోవడం జరిగింది. గతంలో మనం చూస్తే కనుక ఇస్రో మన స్పేస్ సైంటిస్ట్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి క్రయోజెనిక్ ఇంజిన్స్ రష్యా నుంచి కొనుగోలు చేసేవాళ్ళం. ఎప్పుడైతే మన మీద ఆంక్షలు విధించారో అప్పుడు మనం మొదలు పెట్టాం దాన్ని, ఒక డెవలప్మెంట్ మన దగ్గర మొదలు పెట్టాం. రమారమి మనం ఒక 15-20 సంవత్సరాలు వెనకబడ్డాం. మనం నిజానికి వ్యూవర్స్ అందరికీ కూడా అడ్వైస్ చేయాలని, రాకెటరీ సినిమా చూస్తే ఇప్పుడు మీరు చెప్పించి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బేసికలీ నంబి నారాయణ్ అండ్ అబ్దుల్ కలాం ఆ పీరియడ్ లో క్రయోజెనిక్ ఇంజిన్స్ కోసం నంబి నారాయణ్ ఎంత కష్టపడ్డారు అండ్ రష్యా నుంచి తీసుకొచ్చిన విధానం మీరు చెప్పారు. ఇంకా ఈజీగా ఈ తరం వాళ్ళకి అర్థం అవడం కోసం జస్ట్ మధ్యలో నేను చెప్పాను. రైట్, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. కరెక్ట్, డెఫినెట్ గా. సో టెక్నాలజీ డినాయల్, మనకు టెక్నాలజీ రాకూడదు అని చెప్పి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కాబట్టి మన టెక్నాలజీ మనమే తయారు చేసుకోవాలి అన్నటువంటి ఒక నిర్ణయంతో మనం ముందుకు వెళ్తున్నాం. అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది చాలా అడ్వాన్స్డ్ 5th జనరేషన్ 5.5 జనరేషన్ మనకు తెలియదు. అటువంటి టెక్నాలజీ రీసెర్చ్ కి ప్రభుత్వం గతంలోనే ఇది చేస్తామని చెప్పారు కానీ దానికి ఫండ్స్ అలొకేట్ చేయలేదు, సిసిఎస్ అప్రూవల్ రాలేదు. ఇప్పుడు అది వచ్చింది. 15,000 కోట్లు దానికి అలొకేట్ చేశారు. 15,000 కోట్లు రీసెర్చ్ కి మాత్రమే. ఇది రీసెర్చ్ కి సరిపోదు. ఇది ఈ సంవత్సరానికి సంబంధించింది మాత్రమే.
మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఇంకా దానికి అలొకేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవడము, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడము, టెక్నాలజీని రిక్రూట్ చేసుకోవడము, రీసెర్చ్ చేయడానికి కావాల్సిన మెషిన్స్ ప్రొక్యూర్ చేసుకోవడము, టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకురావడము, ఇటువంటివన్నీ కూడాను ఇప్పుడు మొదలు పెడతారు. తర్వాత క్రమేపీ దాని యొక్క కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తారు. సో ఈ టెస్టింగ్ అయిన తర్వాత ప్రోటోటైప్ వచ్చేసరికి బహుశా 4-5 ఏళ్ళు పట్టొచ్చు. మినిమం అంటే మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది. అంటే మనకు రమారమి 2030కి మనకు ప్రోటోటైప్ వస్తుంది. ప్రోటోటైప్ కూడా మళ్ళీ యూజర్ ట్రయల్స్ అన్ని అయ్యి ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ చెక్ చేసి దాంట్లో వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్ని చూసి డిఫరెంట్ కండిషన్స్ లో వాళ్ళని టెస్ట్ చేసి ఇవన్నీ అయిన తర్వాత ఇండక్షన్ అయ్యేసరికి బహుశా 2035లోను 36లోనే ఇండక్షన్ అవుతుంది. 2035లో ఇండక్ట్ చేయడానికి ఈ రోజు మనం మొదలు పెడితే కానీ అది అవ్వదు. లేకపోతే మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పుడు మన అమెరికా మీదనో లేదా రష్యా మీదనో లేదా యూరోప్ మీదనో ఎవరి మీదో డిపెండ్ అవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం పడుతుంది మనకు. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిన తర్వాత దీని మీద పని మొదలవుతుంది. అది 5th జనరేషన్ బహుశా మనం కొంత ఇందాక మనం అనుకున్నట్టు కొంత వెనకబడ్డాం, కానీ క్రమేపీ మనం ఒక 5-6 ఏళ్లలో మనం ఆ స్థాయికి వచ్చేస్తాం. 6th జనరేషన్ ఇప్పుడు ఒక అమెరికా ఒకటే రీసెర్చ్ చేస్తుంది, ఇంకెవరు చేయట్లేదు. చైనా వాళ్ళది కాపీ చేశారు, JF-20 ఇది స్టెల్త్ అని అంటున్నారు, కానీ అమెరికాకు తెలుసు అది స్టెల్త్ కాదని. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అడ్వాన్స్ మెటలర్జీ చైనాకు అర్థం కాలేదు. అలాగే దానికి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ రెడార్ టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంజన్ టెక్నాలజీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంజన్ ఏంటంటే దాని హీట్ సిగ్నేచర్ అవుతుంది. ఇంజన్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దాని వెనకాల ఎంత వేడి ఉందో దాన్ని బట్టి ఇది ఏ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పగలుగుతాయి మన రెడార్స్. సో ఈ అన్ని అంశాల్లో కూడా చైనా వెనకబడింది. కాబట్టి నిజంగా JF-20 అన్నది 5th జనరేషన్ కాదా అన్నది పెద్ద ప్రశ్నగానే ఉన్నది. సో ఈ రోజు వెస్ట్రన్ దేశాలు తప్ప ఇంకెవరికి అటువంటి టెక్నాలజీ లేదు. భారతదేశం అది చేయడానికి సిద్ధపడుతోంది. అందుకనే మనకు రాబోయే తరాలకు మన శక్తిని పెంచుకుని మన సెక్యూరిటీ పెంచే దిశగా మన శత్రువులకు ధీటైన సమాధానం ఇవ్వడానికి కావాల్సిన అస్త్ర శస్త్రాలని మనం ఇప్పటి నుంచే దాన్ని ప్రొక్యూర్ చేసేటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి మనం లెట్ us కంగ్రాచులేట్ గవర్నమెంట్ ఈ అప్రూవల్ ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.